కొన్ని నిమిషములు ధ్యానం చేసుకున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38, 39 వచనాలు చదువుకుందాం. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మంచిది, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థనలో దేవుని చిత్తము ఏమిటి? ప్రార్థనలో దేవుని చిత్తము. ఇదంతా మనకు బాగా పరిచయమైనటువంటి వాక్యమే. ఎందుకనగా అనేక మార్లు ఈ వాక్యాన్ని మనము వింటూ వచ్చాము. ఇంకా గుడ్ ఫ్రైడే, ఈస్టరు, లేకపోతే ఆ దినాలలో ఆ నెలంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఇటువంటి వాక్యాలను ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ సమయమందు చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో అంటున్న మాట. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎంత దుఃఖమంట? మరణమగునంత దుఃఖము. మరణమగునంతగా నా ప్రాణము దుఃఖములో మునిగి ఉన్నది అంటాడు. దుఃఖములో ఏమైంది? మునిగి ఉంది. ఎందుకు అంత అంత బాధ, అంత దుఃఖము ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుకు అంటే, ప్రభునందు ప్రియమైన వారులారా, లోకములో ఉన్న ప్రతి వారి పాపము ఆయన మీద పడబోతుంది. ఇప్పుడు లోకములో ఉన్న ప్రతి వారి పాపము, లోకములో ఉన్న ప్రతి వారి పాపమే కాదు, చనిపోయిన వారి పాపము, బ్రతికి ఉన్న వారి పాపము, ఇంకా పుట్టబోయేటటువంటి వారి పాపము. ఎవరెవరు చెప్పండి? చనిపోయిన వారి పాపము, బ్రతికి ఉన్న వారి పాపము, పుట్టబోయే వారి పాపము కూడా యేసుక్రీస్తు ప్రభు మీద పడుచుంది. ఎందుకంటే ఆయన వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉన్నవాడు, అన్నిటికీ సరిపోయినవాడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలములకు ఆయన సరిపోయినవాడు. అందుకనే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. క్రీస్తు లేకుండా పూర్వము లేదు, క్రీస్తు లేకుండా ప్రస్తుతము లేదు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పటి నుంచి బ్రతుకున్న వారి పాపములే అని అనుకుంటే, ముందు చనిపోయిన వారి గతి ఏమి కావాలి? ఆ తర్వాత పుట్టబోయే వారి గతి ఏమి కావాలి కదా? అందుకనే యోహాను భక్తుడు, బాప్తిస్మిచ్చే యోహాను ఒక చక్కటి మాట ప్రవచించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరువాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్ల. చాలు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అంటే లోక పాపములు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తీర్పు రోజు ఏం జరుగుతుందో చెప్పి, తండ్రి రాజ్యమును కుమారునికి అప్పగిస్తాడు. అప్పుడు
గొల్లవాడు గొర్రెలలో నుండి మేకలను వేరు చేసినట్లుగా వేరు చేసి కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టి ఇలా చెప్తాడు. తన కుడివైపునున్న వారిని చూచి ఏమంటున్నాడంట? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్ర. ఎప్పుడు? లోకము పుట్టినది మొదలుకొని. అందుకనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును. అసలు లోకాన్ని, ఈ భూలోకమును ఎందుకు దేవుడు సృష్టించాడు? మానవుని కొరకే. ఎందుకొరకు? మానవుని కొరకే. నివాసయోగ్యమైనదిగా భూమిని నిర్మించాడు. అందుకనే మానవుడు పుట్టక మునిపే భూమిని, అందులో సర్వస్వమును సృజించి ఆ తర్వాత మానవుని సృజించాడు. ఇదంతా నీ కోసమే అన్నాడు. ఇదంతా నీ కోసమే అన్నాడు. నువ్వు ఏలు అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, గనుక ఎందుకు అంత వేదన, అంత బాధ, అంత దుఃఖము కలుగుతుంది యేసుక్రీస్తు ప్రభువుకు అంటే, లోక పాపం అంతా కూడా ఆయన పైన పడుచు ఉన్నది. లోక పాపం అంతా కూడా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మన కోసము ఏం చేశాడు? పాపముగా చేసెను. సిలువలో యేసుక్రీస్తు ప్రభువు వేదన పడి దుఃఖముతో ఏమని ప్రార్థన చేశాడు? నా తండ్రి, నన్నేలా చెయ్యి విడిచితివి? నా తండ్రి, నన్నేలా చెయ్యి విడిచితివి? ప్రభునందు ప్రియమైన వారులారా, ఎందుకు చెయ్యి విడిచాడంట? మన పాపమంతా ఎవరి పైన పడింది? ఆయన పైన పడింది. ఎవరు కనిపించలేదు? ఇంకా యేసు ప్రభు కనపడలే, పాపమే కనపడతా ఉంది. ఏం కనపడతా ఉంది? పాపమే కనపడతా ఉంది. ప్రభునందు ప్రియమైన వారులారా, చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఇక్కడ ఉన్న వారిలో గమనించండి, మనము బురకా వేసుకున్నాం అనుకోండి, మనం ఎవరన్నా కనుక్కుంటారా? మనం మొత్తం ఏముంది? బురకానే ఉంది, బురకాతో నింపబడింది. ముఖము తీసినంత వరకు ఎవరైనా కనుక్కోగలరా? కనుక్కోలే. బురక అంత ఎందుకు? మాస్క్ పెట్టుకుంటే చాలు. ఏమిటంట? చిన్న మాస్క్ పెట్టుకుంటే ఎవరైంది కనుక్కోలేరు. ప్రభునందు ప్రియమైన వారు, అలాగూ తండ్రి కనుక్కోలేక కాదు, మన పాపం అంతా ఒకరిది ఇద్దరిది కాదు. లోకం పుట్టినది మొదలుకొని ఎంతమంది అయితే మానవులు ఉన్నారో, పుట్టినవారు, చనిపోయిన వారు, పుడుతున్నవారు, అందరి పాపము ఎవరి పైన పడిందంటే యేసుక్రీస్తు ప్రభు పైన పడింది. అందుకనే ఎందుకు ఆయన పైన పడిందంటే, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఇది ఇంకా చాలా వేరే అంశం అవుతుంది. పాపమెరుగని ఆయనను మన కోసము ఏం చేశాడు? పాపముగా చేశాడు. అందుకు అంత వేదన, అంత వేదన. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలోనికి రండి. 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, కొంత దూరము వెళ్ళి సాగిలపడి చాలు. ఏమిటంట? కొంత దూరం వెళ్ళి ఏం చేస్తున్నాడు? సాగిలపడుతున్నాడు. సాగిలపడడం అంటే అర్థం ఏమిటి? సంపూర్ణముగా తనను తాను దేవునికి ఏం చేస్తున్నాడు? అప్పగించుకుంటున్నాడు. సాగిలపడడం అంటే, సాగిలపడము అంటే అర్థం ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక నాది ఏమీ లేదు అని అర్థం. సంపూర్ణముగా దేవునికి అప్పగించుకుంటున్నాడు.
ఎందుకు అప్పగించుకుంటున్నాడో ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం. ఎందుకు ఆయన సాగిలపడ్డాడు? ఎందుకైనా సాగిలపడ్డాడు? మామూలుగా ప్రార్థన చేయలేడా? నిలబడి ప్రార్థన చేయొచ్చును, కూర్చొని ప్రార్థన చేయవచ్చును, పడుకొని ప్రార్థన చేయవచ్చును. పడుకోవడం వేరు, సాగిలపడడం వేరు. పడుకోవడం వేరు, సాగిలపడడం దేనికి గుర్తు అంటే తనను తాను సంపూర్ణముగా దేవునికి అప్పగించుకోవడం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారై ఉన్న దినములలో మా రోదనతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎట్లంట? మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి, దేని నుండి? మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేస్తున్నాడంట? ప్రార్థనలను యాచనలను సమర్పించి ఏం చేశాడంట? ఆయనకు భయభక్తులు గలవాడై ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. తన్ను మరణం నుండి రక్షింపగలవానికి అంటే ఆయన ఉద్దేశం ఏంది? చనిపోకూడదనా? ఇప్పుడు మరణం నుండి నేను విడిపింపబడాలనా? కొంతమంది లోకంలో క్రీస్తు వ్యతిరేకులు మాట్లాడుతూ ఉంటారు. చూడండి ఎట్లా ప్రార్థన చేసినాడో, మరణం నుండి తప్పించబడాలని. దేవునికే ఇష్టం లేదు మరణం తప్పించబడుట, కాబట్టి చంపేసినాడు. ఒకవేళ కొన్ని వ్యతిరేకమైనటువంటి వారు మాట్లాడుతూ ఉంటారు. దానికి దేవుడిచ్చే సమాధానం ఏమిటంటే, ఆయనకు తెలుసు, యేసు ప్రభుకు తెలుసు. ఏమని తెలుసు? మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువే. ఏమని చెప్పాడు? తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు అని అంటున్నాడు. ఆయనకు తెలుసు ప్రాణం ఇవ్వడానికే వచ్చాడు అని చెప్పి. మరి ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాడు? మహావేదనతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు గలవాడై ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎందుకు అని అంటే చూడండి, కీర్తనల గ్రంథము 16వ కీర్తన. త్వరగా మనం ముందు కొనసాగుదాము. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నీ పరిశుద్ధిని ఏం చేయవు? కుళ్ళు పట్టనీయవు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆయనకు తెలుసు ఈ మరణం కాదు, మరణం నుండి రక్షింపగలవానికి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆయన ప్రార్థన మనకు తెలుసును. ఏమని? తండ్రి, ఇదిగో భూలోకంలో నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. పరలోకమందు నాకు ఏ మహిమ ఉండెనో ఇప్పుడు ఆ మహిమతో నన్ను మహిమపరచు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇంకొక మాట, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయన లేపెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా.
సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ఏమిటి అంటే, ప్రార్థనలో దేవుని చిత్తము. ప్రార్థనలో ఏమిటి? దేవుని చిత్తము. ప్రార్థనలో దేవుని చిత్తము. నీ చిత్తమైతే, అవును కదా, నీ చిత్తమైతే. చాలా మంది ప్రార్థనలో చేసే మిస్టేక్ ఏమిటంటే, దేవునికి ఆజ్ఞాపిస్తూ ఉంటారు. చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అంటూ ఉంటారు. అది కాదు. హంబుల్ రిక్వెస్ట్, తగ్గించుకొని విన్నపము, నేను నీ చిత్తమైతే అని. ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు. ఇంకా చూడండి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 17, 18 వచ్చిన చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17, 18 వచనములు. నేను దాన్ని మరలా తీసుకొనినట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఇక్కడికి ఆగుదాం, మళ్ళీ 18 వచ్చిన చదువుదాం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము, ఆయనకు తెలుసు నేను ప్రాణం పెట్టడానికే వచ్చాను, ప్రాణము పెట్టుచున్నానని. ఎందుకు ప్రాణం పెట్టుచున్నాడో కూడా 18 వచనం రాయబడింది. చదవండి ఆ మాటను. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది. ఇది ప్రాముఖ్యమైన, నా తండ్రి వలన నేను ఈ ఆజ్ఞను పొంది తిని. ఇదేమిటి? తండ్రి యొక్క ఆజ్ఞ. ఏమిటి? తండ్రి యొక్క ఆజ్ఞ. ఏమిటి ఆజ్ఞ? నువ్వు భూలోకానికి వెళ్ళాలి, చిత్తం. అక్కడ నా ప్రజల కొరకు నీవు శ్రమ పడాలి, చిత్తం. నీవు నిందలు పడాలి, చిత్తం. నీవు గాయపరచబడాలి, చిత్తం. నువ్వు మరణించాలి, చిత్తం. ఇది ఎవరిదంట? తండ్రి యొక్క ఆజ్ఞ. ఆయన మరణించుటలో ఉన్నటువంటి గొప్ప మర్మం ఏమిటంటే, మరణించాలి అని చెప్పింది ఎవరంటే తండ్రి యొక్క ఆజ్ఞ. ఎందుకు? మరణ శాసనం రాసిందే యేసు ప్రభు కాబట్టి. మరణ శాసనం రాసిందే యేసు ప్రభు కాబట్టి. మరణ శాసనం రాసిన యేసుక్రీస్తు ప్రభువు భూలోకానికి వస్తే, పాపమంతా యేసు ప్రభు పైన పడితే, నేను చచ్చిపోను అన్నామనుకోండి, నీకొక రూలు, మనుషులకు ఒక రూలా? అంతే కదా. నువ్వే అడుగుతావు, సాతానుడు కూడా అడుగుతాడు. పాపంలో జీతం మరణం కదా, ఖచ్చితంగా చచ్చిపోవాలి కదా, మరణించాలి కదా. అంటే నేను రాసినా కాబట్టి, నువ్వు రాసింది నువ్వే పాటించకపోతే దానికి ఏమని విలువ ఉంటుంది? చెప్పేటటువంటి వాడే పాటించకపోతే దానికి ఏమాత్రము విలువ ఉండదు, విలువ ఉండదు. సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్నది అదే. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎందుకు ఆయన ఎంతగా వేదనగా ప్రార్థన చేశాడు, ఎందుకు ఆయన సాగిలపడ్డాడు, ఎందుకు తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు అంటే, ఇది చేయడము ఎంతో భారమైనటువంటిది, ఎంతో కష్టమైనటువంటిది, ఎంతో ఇబ్బందితో కూడుకున్నటువంటిది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎంతో ఇబ్బందితో కూడుకున్నటువంటిది. అటువంటి సమయంలో ఏం కావాలి? దేవుని ద్వారా బలపరచబడాలి. దేవుని ద్వారా ఏం కావాలి? బలపరచబడాలి. ఎప్పుడు? శ్రమలో ఉన్నప్పుడు, ఎంతో వేదనలో ఉన్నప్పుడు. ప్రభునందు ప్రియమైన వారలారా, చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయము 27, 28 వచనములు. యోహాను సువార్త 12వ అధ్యాయము 27, 28 వచనములు. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పింపుము, అయినను ఇందుకోసరమే నేను. ఇక్కడ ఆగుదాం కొంచెంసేపు. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. ఎందుకోసము? మరణించడానికే నేను వచ్చి తిని, ప్రాణం పెట్టడానికే నేను వచ్చి తిని. ఇది నీ చిత్తమై ఉన్నది. 28వ వచనం. తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పెను. అంతటా
నేను అంతటా నేను దానిని మహిమపరచితిని మరలా ఆ, మహిమపరతును ఆ, అని అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చిన దేవుని నామన స్తుతి కలుగును గాక. అంటే యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు ప్రార్థనకు తండ్రి ఏం చేసినాడు? జవాబు ఇచ్చాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఇక్కడ ఇదే ప్రార్థన, గెచ్చమైన తోటలో ఇదే ప్రార్థన. ఏమని ప్రార్థన చేశాడు? కలవరపడుచున్నది నా ఆత్మ, నా ప్రాణము, నేనేమందును తండ్రి, నేనేమందును? నీ చిత్తమైతే ఈ గడియ తప్పించుము, అయినను ఇందుకోసమే నేను వచ్చాను, నన్ను మహిమపరచు అంటే దేవుడేమన్నాడు? నేను మహిమపరిచాను, మరలా మహిమపరిచా అని ఒక శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుండి. అక్కడున్న వారందరూ విన్నారు ఆ శబ్దం. విని ఏమన్నారంటే కొంతమంది ఉరిమెను అన్నారంట. ఏమన్నారు? ఉరిమెను అన్నారంట. ఇంకా కొంతమంది కాదు ఒక దేవదూత ఆయనతో మాట్లాడాడు అన్నారంట. తండ్రి వద్ద నుండి జవాబు ఏమొచ్చిందో తెలిసినా? లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనం చదవండి. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ. ఇదే ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తుంటే అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనపడి ఏం చేసినంత ఆయనను బలపరిచాడు. తప్పించలే, శ్రమల నుండి తప్పించలే, ఆ కొరడా దెబ్బల నుంచి తప్పించలే, మరణం నుండి తప్పించలే. ఏం చేశాడంట? బలపరిచాడు. బలపరచడం అంటే అర్థం ఏమిటి? ఆ వేదనలో, ఆ కష్టములో, ఆ యొక్క దుఃఖములో, ఆ శ్రమలో శక్తి పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? శక్తి పొందుకోవాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము. ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి. ఆత్మ దిగులు పడిపోతే శరీరం వెంటనే ఏమైపోతుంది? యాలబడిపోతుంది. ఆత్మ హృదయము వేదనలో దుఃఖంలో ఉన్నదనుకోండి, శరీరం వెంటనే ఏమైపోతుంది? యాలబడిపోదా? ఏం ముఖం అట్టుంది అంటే మనసు బాగలేదు. ఏం ముఖం అట్టుంది అంటే ఏం బాగలేదు? మనసు బాగలేదు. మనసు కదా, కనబడని మనసు నీకు ఎట్లా కనపడుతుంది? ముఖంలో కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది? ముఖంలో కనపడుతుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళు. అందుకనే నేనేమందును అని ప్రార్థన చేస్తుంటే దేవుని దగ్గర నుండి జవాబు వచ్చింది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుని దగ్గర నుంచి ఏమొచ్చింది? జవాబు వచ్చింది. ఏమని జవాబు వచ్చింది? నా చిత్తము నువ్వు నెరవేర్చాలి. ఏమని జవాబు వచ్చింది? నా చిత్తము నెరవేర్చాలి. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్త ప్రకారమే జరుగును గాక అన్నాడు కదా, అదే గాని అన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మనమైతే ఏమంటాము? అవునైనా నీకు కష్టంగా ఉందా, నీకు ఇబ్బందిగా ఉందా, వద్దులే, చెయ్యొద్దులే, పోవద్దులే అంటాం కదా. అలాగనిలే తండ్రి బలపరిచాడంట. ఒక దూతను పంపి ఏం చేశాడు? బలపరిచాడు. ఆ తర్వాత సంగతి ఏమిటంటే మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట రక్త బిందువులే కారి, ఎప్పుడు బలపరచబడిన తర్వాత దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా ఎందుకు అంటే దేవుని చిత్తము కొరకు. దేని కొరకు? అంశం ఏమిటి? ప్రార్థనలో దేవుని చిత్తము. ప్రభువా, నేను ఈ విధంగా ఉండుట నీ చిత్తమా? స్తోత్రం. నేను నిందపాలగుట నీ చిత్తమా? చెప్పండి, నీ చిత్తమా? ఓకే, నీ చిత్తానికి లోబడతా. నేను కష్టపడుట నీ చిత్తమేనా? ఓకే, నీ చిత్తానికి నేను లోబడతా.
నేను ఇబ్బందులు పడడం నీకు ఇష్టమా? ఓకే, నీ చిత్తానికి నేను లోబడతా. దేవుని పిల్లలైన వారు దేంట్లో సంతోషిస్తారు అంటే కీర్తనల గ్రంథము 40వ కీర్తన, కీర్తనల గ్రంథము 40వ కీర్తన 8వ వచనం చదవండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని పిల్లలు ప్రభునందు ప్రియమైన వారలారా, ఎందులో సంతోషించాలంటే దేవుని చిత్తమును నెరవేర్చుటలో. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేంట్లో సంతోషించాలి? ఆయన చిత్తము నీకు అనుకూలముగా ఉండదు. ఆయన చిత్తము నీకు అనుకూలముగా ఉండదు. మనకు అనుకూలముగా ఉండదు. మనకు అనుకూలముగా ఉండేదంతా కూడా మన శ్రమ కొరకే, మన వేదనే, మన ఇబ్బందే. ప్రస్తుతానికి అది నీకు సుఖముగా ఉండవచ్చును. అయితే దేవుని చిత్తము ప్రస్తుతానికి కష్టముగా ఉండవచ్చును. ఒకే ఒక వచనాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇది యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పినటువంటి మాటలు. 5వ వచనం చదవండి. ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియుగాక, నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా లేదు. ఎవరితో చెప్పాడు? యేసు ప్రభుతో చెప్పాడు. ఎవరితో? యేసు ప్రభుతో చెప్పాడు. నువ్వు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నానని. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. నీతి అంటే ఏమిటి? మాట తప్పకుండా ఉండుట. నీతి అంటే ఏమిటి? మాట తప్పకుండా. అందుకనే నీ దేవుడు నీ తోడి వారి కంటే నేనేం చేశాడు? హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించాను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుని చిత్తము నెరవేర్చుట మన సంతోషమైతే మనల్ని చూసి సంతోషించుట దేవునికి ఇష్టం. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మనల్ని చూసి దేవుడు సంతోషిస్తే అత్యధికంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అందరికంటే హెచ్చిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికంటే హెచ్చింపబడిన వాడై మహామహిమల సింహాసనం పైన కూర్చున్నాడు. సమయమందు దేవుడు మనతో అదే మాట్లాడుచున్నది. కష్టమైన, నష్టమైన, వేదనైనా, బాధ అయినా, దుఃఖమైన, కన్నీరైనా నీ చిత్తం ప్రభువా అని యేసు ప్రభులాగా మనల్ని మనం ఏం చేయాలంటే ఆయనకు అప్పగించుకోవాలి. నీ చిత్తము నేను నెరవేరుస్తా, సంతోషముగా నేను నెరవేరుస్తా అంటే నీ యందు ఆనందించి నిన్ను హెచ్చించునుగాక, నిన్ను విడిపించునుగాక, నిన్ను గొప్ప చేయునుగాక. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయునుగాక. హల్లెలూయా.